ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. తెలియంది తెలుసుకోవాలి, రాంది నేర్చుకోవాలి. అది విషయమైనా వంటైనా. అందుకే మీకు తెలియని ఎన్నో రుచికరమైన వంటకాలని మీకోసం ప్రతిరోజు నేర్పించడానికి వచ్చేస్తుంది మా అమ్మ చేతి వంట. ఈరోజు మీకు తెలియని ఒక సరికొత్త రుచిని ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ ఒక తెలియని ఒక సూపర్ టేస్టీ రెసిపీని చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ గౌరీ గారు. హాయ్ గౌరీ గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మా ఇంటికి చుట్టాలు వచ్చేస్తారండి. మీకు చుట్టాలు వచ్చిన ప్రాబ్లమే ఉంది, మీ చేతిలోనే గరిట అలా ఫాస్ట్ గా తిప్పేస్తారు. ఓకే, డన్ డన్. ఏంటి ఏమైనా సరికొత్త వంటకాలతో ఈసారి మా దగ్గరికి? అవునండి, స్పెషల్ గా చాలా చాలా సరికొత్త వంట అండి. అసలు ఎక్కువగా మీరు ఇప్పటి వరకు చూసి ఉండకపోవచ్చు. తేగలతో హల్వా, తేగల హల్వా. మీకు తేగల ఐడియా ఉందండి? తేగలు ఎందుకు తెలియదు, తింటూ ఉంటారు. అంటే ఎక్కువగా మనకి తేగ అంటే చూడండి, ఇదేంటి ఇలా ఉంది తేగ? తేగ అంటే అదే తాటికాయలు ముగ్గిన తర్వాత ఇది తెలుసు, కానీ ఇదేంటి ఇలా తడి తడిగా? ఇప్పుడు పచ్చిదండి, ఇది మనం కడిగి తీసుకొచ్చామట. అది అంటే మనకి ఇంకా ఉడకబెట్టడం కాల్చి అమ్మేస్తారు కదా? ఉడకబెడతారు, కాలుస్తారండి, రెండూ చేస్తారు. ఉడకబెడతారు, ఇలాగే కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటారు. ఇవి దొరికితే అమ్ముతారా? పచ్చివి అమ్మరండి. ఇది మా ఇంట్లో పండిందండి, నేను తీసుకొచ్చాను అనమాట. మీ ఇంట్లో పండించారా? అవునండి, ప్రత్యేకంగా ఇవి వేసి పండించామండి. ఇవి తాటికాయలు పాతేస్తే ఇవి వచ్చేస్తాయి మామూలుగా. తీయొచ్చాను, తర్వాత ఉడకబెట్టేసుకుంటాం. ఇది పచ్చి ఇలా ఉంటుందా? ఇలా ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, పచ్చితేగ మేము ఎప్పుడు చూడలేదు. ఇది సంవత్సరానికి వచ్చి ఒక్కసారి వస్తుందండి. అవును, ఒక్కసారైనా ప్రతి వాళ్ళు తినాలండి. ఇది మన ఇయర్లో అంటే మనకి పేగులకి ఏమైనా జిడ్డు పదార్థాలు అంటే అంటుకుపోయినప్పుడు ఇది ఒక్కసారి తింటే మొత్తం అన్ని తీసుకెళ్ళిపోద్దండి. అందుకని చాలా మంచిదండి, ఇది సంవత్సరానికి ఒక్కసారైనా తినాలండి. ఇది పల్లెటూరులో పెరిగి పల్లె వాతావరణం తెలుసుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉంటాయో నాకు గౌరీ గారు చెప్పే కొన్ని చిన్న చిన్న విషయాలు అర్థమవుద్ది. ఆయన చక్కగా ఊరు పరిసర ప్రాంతాల్లో పెరగటం వల్ల ఆయనకి ఏ ఇంగ్రీడియంట్ని ఎలా వాడితే మనకేం ఉపయోగం అనేది పర్ఫెక్ట్గా తెలుసుకున్నారనమాట. ఇది తింటే చాలా మంచిది హెల్త్ అని చెప్తారు, కానీ ఎందుకు మంచిది అనేది ఆయన చెప్పారు. సో ఏంటంటే మనం బాగా ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు పేగులు మన గిన్నెలకే జిడ్డు పట్టుకుంటాయి. కొన్ని బాండీలు ఏవేవో వేసి కొత్తగా కనుక్కొని రుబ్బుతున్నామో అవి తెల్ల తెల్లగా మెరిసేలా చేస్తాం. కానీ మన ఒంట్లో లోపల ఇన్నర్ పార్ట్స్ ని క్లీన్ చేయాలి అంటే తేగని తింటే అవి క్లీన్ అవుతాయంట. పీచు పదార్థం అంతాను ఎక్కువ తీసుకెళ్ళిపోతాయి. ఇంత ఫ్రెష్ గా నేను ఎప్పుడు తేగని చూడలేదు గౌరీ గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక సో ఏమంటారు, ఒక వెజిటబుల్ అనలేరు, ఫ్రూట్ అనలేరు, ఇది దుంపల్లోకి వస్తుందండి. దుంప దీని యాక్చువల్లీ తేగలు అంటాం మనం. నేల తాడి దుంపలు అంటారండి వీటిని. నేల తాడి దుంపలు, తెలుగులో తాటి దుంపలు. అది సంగతి. దాన్ని మనం ఇప్పుడు తేగల హల్వా కాబట్టి దీన్ని నేను ఉడికించుకుని తురుమని. అసలు తేగలతో హల్వానా? చాలా బాగుంటదండి, చాలా టేస్టీగా. హల్వా చేయడానికి ఏం దొరకలేదా? అంటే దుంపల్లో ఇప్పుడు మనం తినే కార్న్ఫ్లోర్ అంతా దుంపే కదండి, కార్న్ఫ్లోర్. దాంతో హల్వా చేస్తున్నప్పుడు దీంతో ఎందుకు చేయకూడదండి మనం? ఇది కూడా దుంప జాతికి చెందింది. ఇది కూడా దుంప జాతికి చెందింది అంటే సో జాతిని బట్టి డిసైడ్ చేస్తారనమాట. దీంతో ఇప్పుడు మనం హల్వా చేయబోతాం. మీరు ఎన్నో రకరకాల హల్వాలు, బందర్ హల్వా, ఇంకో హల్వా, ఈ హల్వా తిని ఉంటారు. సో అయితే హల్వా చేయాలంటే పచ్చివే కావాలండి. పచ్చి తేగలు తెచ్చుకోవాలన్నమాట. సో తేగల హల్వా చేయబోతున్నాము. తేగలతో పాటు ఇంకా కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. తేగల హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన తేగల తురుము, పాలు, పంచదార, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము. ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాము. అయితే ఈ తేగని మీరు ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి చక్కగా ఉడకబెట్టేసారు. ఓపెన్ చేయడం అవసరం లేదు, డైరెక్ట్ కట్టే ఇలా ఉడకబెట్టేసుకుంటూ ఉడికిపోద్దండి. 10 minutes ఉడికిపోద్దండి. అది మనం తురుముకుందామండి. మనం క్యారెట్ ఎలా తురుముతామో సేమ్ అట్నే తురుము. దీనిలో పీస్లన్నీ అలాగే ఇప్పుడు పీస్ ఉండదండి, ఇంకా చిన్న పీస్ మనకు నవ్వులేచ్చు మామూలుగా. అదే తేగజాన్ని తింటున్నప్పుడు మనకు పీస్ ఎక్కువ వస్తుంది. ఉడకబెట్టిన టేస్ట్ వేరేగా ఉంటుందని బాగుంటుంది అనమాట. దీంట్లో ఉట్టు బెల్లం వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి. ఎక్కువగా పల్లెటూరులో మేము ఎలాగే తింటాం, ఉట్టు బెల్లం తురుముకునండి. ఇందులో ఇప్పుడు తిన్నా బాగుంటుంది, తర్వాతైతే
బాగుంది. అంటే తేగ తినేటప్పుడు కష్టపడి తింటూ ఉంటాము, ఇది అక్కర్లేదు అనమాట, తింటుంటే ఈజీగా వెళ్ళిపోతుంది. బాగుంది. సో ఒక కొత్త టేస్ట్ చూపించేశారు. ఒట్టి తేగ కూడా చాలా బాగుంది, ఉడకబెట్టిన తేగ అది రెడీగా ఉంది. ఇంక ఇప్పుడు హల్వా చేయాలి. స్టవ్ ఆన్ చేస్తాం. మామూలుగా ఎవరైనా ఏదైనా టాపిక్లో ఎవరైనా తిట్టాలి అంటే అది చేసా ఇచ్చేసాను గొప్పలు చెప్తుంటే కలిపేవలే పులిహార చేసేవలే హల్వా అని తిడతాం, కానీ ఇవాళ ఈ హల్వాని మాత్రం అలా తిట్టలేరు. మీరు కొత్తగా కనుక్కున్న హల్వా అన్నమాట ఇది. అవునండి, ఎక్కువ చేస్తుందండి ఇది. ఫ్రెండ్ ఏమైనా చుట్టాలు వచ్చినప్పుడు స్వీట్ చేయాలనుకుంటే ఇది ఎక్కువ చేస్తుందండి. ఈ తేగలున్న సమయాల్లో ఇది వేసేయండి. సో నెయ్యి మొత్తం వేసింది. ఈజీ ప్రాసెస్ అండి, చాలా తక్కువ సమయంలో హల్వా అవుతుందండి ఇది. అయితే మనం ముందు ఉడికించేసి పెట్టుకోవాలి. ఉడికించుకోవడమే కొంచెం అండి, ఈ ప్రాసెస్ ఒకటే, మిగతా అంతా ఈజీ ప్రాసెస్. అవి వేసింది మొత్తమేనా? మన ఇష్టం అండి. సో మనం ఈ స్వీట్ తయారు చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం బాగా ఎక్కువగా వేసుకుంటాం కదా, ఇష్టంగా బాగుంటాయని అలా వేసాము. దాంతోపాటు వేగితే ఉంటాయి, తురిమేసింది మేడం. ఒక్క 5 minutes మేడం. అలాగే మనం ఆల్రెడీ ముందు ఉడకబెట్టింది, ఎక్కువ అవసరం లేదండి. ఓకే, నెక్స్ట్ మిల్క్ పాల ఒక కప్ మనం తీసుకున్నాం. ఒక కప్పు పాలు. పాలు సరిపోతాయా? సరిపోతాయండి. ఒక కప్పు మన క్వాంటిటీ కరెక్ట్గా ఒక కప్పు తురుము తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పాలు అండి. అదేవిధంగా పంచదార, మనం పంచదార తక్కువ తినాలనుకుంటే కొంచెం తగ్గించుకోండి. వేసింది అయిపోతూ ఉందండి. తేగలతో ఈ స్వీటే కదండి, స్నాక్స్ ఐటమ్ ఎక్కువ అండి. పకోడీ చేయొచ్చు, బోండాలు చేయొచ్చు, వడలు చేయొచ్చు ఈ తేగలతోనండి. మీకు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ వడలు కానీ బోండాస్ కానీ ఇవన్నీ వేసుకుంటాం. పచ్చి పడుతుంది. దాంతో పాటు కొంచెం తురుము వేసాడు, కొబ్బరి తురుము అండి, పచ్చి కొబ్బరి తురుము అండి. ఇది క్వాంటిటీ అండి, మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అది వేసింది మేడం, బాగుంటుంది, దానికి టేస్ట్ బాగుంటుంది. మనకి కోకోనట్ అది ఈ తురిమేసిన తర్వాత ఇంకా ఎక్కువసేపు పెట్టుకోకూడదు మేడం. అలా ఒక 2 నిమిషాలు పెట్టుకుని దించేసుకోకూడదు. కొబ్బరి తురుము వేసాక ఎక్కువసేపు ఉంచకూడదు, ఆయిల్ స్మెల్ వస్తుందండి మళ్ళీ, అందుకని త్వరగా దించేసుకుంటారు. ఓకే మేడం, ఆపేసుకొచ్చండి. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నారు. చూసారు కదండి, చాలా ఈజీగా మనం తేగల హల్వా చేసుకున్నాం. టేస్ట్ చూడాలి, మా వాళ్ళకి చెప్పాలండి. అలాగే అండి. చాలా వేడిగా ఉంది మేడం. అవును, అందుకనే ఆపుకుంటాను. సూపర్ ఉంది. అసలు దేంతో చేశారో మనం చెప్తే తప్పితే సమస్య లేదు, కనుక్కోలేరు. కొన్ని వంటలు ఇలాగే తిన్నప్పుడు దేంతో చేసాం ఏంటంటే గెస్ చేయడానికి ఒక ఫ్లేవర్ ఏదో ఒకటి తెలుస్తూ ఉంటుంది. దీనిలో చిరు చేదు తగులుతోంది, అది ఎంత బాగుందో. చేదు కూడా టేస్టీగా ఉంటుంది అనుకోవటానికి తేగ స్వీట్ హల్వా సూపర్. నాకైతే ఇంకా ఇప్పటి నుంచి మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి అంటే తేగల హల్వా అని చెప్తా, అంత బాగా నచ్చింది నాకు. సూపర్గా ఉంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. తేగల హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన తేగల తురుము, పాలు, పంచదార, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము. తేగల హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత అందులో ఉడికించిన తేగల తురుము వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత అందులో పాలు పోసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు పంచదార కూడా వేసి బాగా కరిగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి కొద్దిసేపు బాగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వెరైటీ తీగల హల్వా రెడీ. గౌరీ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా వెరైటీ, చాలా డిఫరెంట్ రెసిపీ మా అందరికీ నేర్పించినందుకు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా తేగల హల్వా, నేను కూడా ఫస్ట్ టైం చూడటము అండ్ ఫస్ట్ టైం టేస్ట్ చేయటం చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా తయారు చేసి రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.